వీళ్ళు ఏమనుకుంటారు, రాబిన్ హుడ్ అనుకుంటారు. డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్. ఆయన దొంగతనం కాదు, తస్కరించి. మళ్ళా శబ్దాలు రాకోకుండా చేయడం, వీళ్ళంటే కాళ్ళు కిల్లు తీసి ఎన్కౌంటర్లు చేసి పడేస్తారు. మళ్ళా నాయన నేను ఆడపోనా దానికి నాకు అసలు వద్దు. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసి శివా కర్రా. తమిళనాడు జాబ్ మేళ పడింది, పోతావా? తమిళనాడు జాబ్ మేళ పెట్టినారు. స్టూవర్ట్ అని, మంచి ఇన్కమ్ మంచిగా ఉంటుంది. ట్రైనింగ్ ఇస్తారు. ఈడీరు అంటే ప్లేసులు మారుతుంటాయి. ఈడ ఒకసారి ఆడోసారి ఈడోసారి రాష్ట్రాలు మారుతాండల్లా, ఒక్క చోటే ఉండేది ఏం లేదు. కానీ మంచి ఇన్కమ్ మంచిగా ఉంటుంది. మీకు మంచి ట్రైనింగ్ ఇస్తారు. నువ్వు పోతానంటే జీతం మంచిగా ఉంటుంది. ఒకే ప్రాంతంలో ఉండవు, ఫుల్గా తిరుగుతావు, హ్యాపీగా ఉంటుంది నీకు కూడా. లేడీస్ ఉంటారు దీంట్లో, సాధ్యులు ఉంటారు, మళ్ళీ మామూలు కాదు, ఫుల్ హైలీ టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు లేడీస్తో సహా. అందుకు నువ్వు చేస్తానంటే ఒక 500 రూపాయలు ఫోన్పే కొట్టేసి, కటకట చేయకోకుండా టక్కన కొడితే వాళ్ళకి వాళ్ళకి ఇనే టైప్ డిమాండ్ ఎక్కువ ఉంది నీకు స్టూవర్ట్ అంటే. సాయంత్రం నీకు కొట్టేసి ఎందుకు? అప్పుడే ఎన్ని 8 ఉద్యోగాలు ఉన్నాయి అంతే ట్రైనింగ్ ఇచ్చేకి. 8 ఉద్యోగాలు ఆల్రెడీ 7 అయిపోయినాయి. యా నంబర్కి? ఆహా, ఏది పో నా నంబర్ కన్నా కొట్టుపో, నేను వాళ్ళకి వేస్తావు నా దాంట్లో నుంచి టక్కన. కానీ ఎందుకంటే ఇది డిమాండ్ ఉండే దానిలోనే మనము అంత త్వరగా ఇడిచిపెట్టుకోకూడదు. నమ్మకం నాకు కాదురా, వాళ్ళు నమ్మేటప్పుడు టైప్ కాదు వాళ్ళు స్టూవర్ట్ వాళ్ళు. పడుతుందిలే. నీ మీద నమ్మకం లేదని అడిగినావు, నమ్మకం ఉంది. నమ్మకం లేక కాదు. నీకు 3 months ట్రైనింగ్ ఇస్తారు. నైట్ క్లాసెస్ ఉంటాయి. శాలరీ లెక్కలేనంత మీకు చేసుకుని ఎంత ఉంటుంది. ఒక్కొక్కరు ఒక టీం ఇస్తారు. గర్ల్స్ ఉంటారు. దండ టీము, స్టూవర్ట్ టీం అని 2 టీములు ఉంటాయి. నువ్వు దండ టీం పోతావా స్టూవర్ట్ టీం పోతావా అనేది నీ ఇష్టం. అదే యాదో టీం పోదులే, వాళ్ళు చెప్తారు నీ టాలెంట్ బట్టి, దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అర్థమైందా? నీకు నైట్ క్లాసెస్ ఇస్తారు. ఒక వారం రోజులు నైట్ క్లాసెస్ ఇచ్చిన తర్వాత ఫీల్డ్ వర్క్. నువ్వు కొత్తగా దాంతో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకెందుకు మళ్ళీ ట్రైనింగ్? ఎవరు నీ అంత షార్ప్ నేను ఉండింటే, నీ అంత ఆలోచన నాకుండి, నీ అంత టాలెంట్ అవన్నీ ఉండింటే నేను పోవచ్చు. సరే చెప్పు, నీకంటే నాకే ఎక్కువ టాలెంట్ ఉంది, నేనే షార్ప్ అంటే నేనే పోతా, దానికేముంది? మళ్ళీ అందుకే నాకు తెలుసు కాబట్టి నేను పొమ్మంటాను. అది ఏం లే, వాళ్ళు నీకు ఇప్పుడు ఇది ఎట్లుంది బీగం లోపల, ఇట్లాంటి అన్ని కంపెనీలు బీగం లోపలు దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలా అనేది, దీన్ని ఏది ఎలా అనేది, దీన్ని సింపుల్ దానికి ఐడియా ఏం సింపుల్ చెప్పు. ఏముంది, ఇట్లుండేదాన్ని ప్లేసి ఇడ్లీ ఇవ్వడం, బీగాలు ఇట్లుండేదాన్ని ప్లేసి ఇడ్లీ ఇవ్వడం, బీగాలతో తీసేటట్టుంటే మీకెందుకు ట్రైనింగ్ ఇస్తారు? బీగాలతో తీసేది ఉండదు. చూపుతో పిన్నీస్తో తీయడము, ఈ పైన కట్ చేయడము, దీంట్లోకి ఏదైనా రాడ్డో గీడో పెట్టి ఎట్టే రగ్గొట్టడం, చూపుతో పిన్నీస్తో తీయడము, ఈ పైన కట్ చేయడము, దీంట్లోకి ఏదైనా రాడ్డో గీడో పెట్టి ఎట్టే రగ్గొట్టడము. ఇది ఎంత గేజ్ది, ఇది ఎంతసేపు ఎంత బరువు తట్టుకుంటుంది, దీన్ని ఎట్లా కూడా వీకల్లా, సౌండ్ రాకోకుండా ఎట్లా తీయల్లా, ఇట్లాంటివన్నీ టెక్నిక్లు అన్నీ మీకు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత
నాలెడ్జ్ పెంచు కోసం నాలెడ్జ్ ఉండాలి అది మీకు. ఇప్పుడు ఏడైనా పోయింటారు మీరు, డబాక్కని బీగాలు తీసారు, శబ్దమైంది అనుకో, చుట్టుపక్కల వాళ్ళంతా వస్తే చంపేస్తారు కదా, చంపేస్తారు. శబ్దమైంది అనుకో, చుట్టుపక్కల వాళ్ళంతా వస్తే చంపేస్తారు కదా. చంపేస్తారు. అందుకు ఏం చేసింది మీకు, ఇది సౌండ్ రాకుండా ఎట్లా తీయాలా, లేదా కోసేస్తే బెస్టా, లేదా ఇది బీగం డూప్లికేట్ లోపల పెట్టి ఏమైనా లొడబెట్టి ఓపెన్ చేయొచ్చా, ఇట్లా మీకు చాలా రకాలు ఉంటాయి ఇట్లాంటి బీగాల్లో. ఇవన్నీ మీకు ట్రైనింగ్ ఇచ్చి మంచి పని చేస్తాను, ఇవన్నీ మీకు ట్రైనింగ్ ఇచ్చి మంచి పని చేస్తాను తీసపోతారు. వాళ్ళు మీకు ఏరియాలు రాష్ట్రాలు దాటిస్తూ ఉంటారు. మీరు ఒక ఊరికి పోయినారు అనుకో, మీరంతా మీకు ఇంకోటి తెలుసు పైల్ మ్యాన్లు పూసుకున్నట్లు ఆయిల్ కూడా పూపిస్తారు మీకు. ఎందుకంటే చెప్తా కదా, ఆయిల్ పూసుకొని ఫీల్డ్ వర్క్కి ఎక్కుతారు మీరు. ఇది చాలా చాకచక్యంగా చాలా షార్ప్గా ఆలోచించేటట్లు ఉండాల. ఒకటి నువ్వు దండులోకి చేరుతాను అంటే నువ్వు క్రూరంగా ఉండాల. లేదు స్టూవర్ట్ ఉంటాను అనుకుంటే నువ్వు దొంగ అంటే ఆలోచనలు నాక్గా ఉండాల. నీకు ఏ ధైర్యం ఉందా, నాక్తనం ఉందా? నాక్ అంటే నువ్వు స్టూవర్ట్కి సెట్ అవుతావు. ఇనింటావు నువ్వు కూడా స్టూవర్ట్ పురము అనేది ఇనింటావు. అంత ఐడియా లేదు. ఇప్పుడు అది మీరు ఇల్లు ఏడాడ పొద్దున్నే పోయి ఫీల్డ్కి పోయేసి వస్తారు. లేడీస్ ఉంటారా అని అడుగుతీవి. లేడీస్ ఉంటారు, పొద్దున్నే వాళ్ళు పోయి మొత్తం ఎత్తుక్కొని వస్తారు కాలనీలంతా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎవరెవరు ఇల్లు లేరు, ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అని వాళ్ళు వేసుకొని వచ్చి వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. ఏంటి బీగాలు ఉన్నాయి, ఏంటికి లాక్ వేసినారని. మీరు నైట్ ఫీల్డ్ దిగుతారా, ఒంటి మీద అంతా ఆయిల్ పూసుకొని నిక్కర్ వేసుకొని నిక్కర్ మీద కాదు ఆయిల్ అంతా పూసుకొని నిక్కర్లో ఎవడైనా పట్టుకుంటే నీకు షర్టు ప్యాంటు పట్టుకుంటే, ఇప్పుడు నువ్వు ఆయిల్ చూడు చేతికి ఆయిల్ పూసినావు, నేను ఇట్లా పట్టుకున్నా కూడా ఇట్లా ఊడిపోతుంది, నువ్వు దొరకరు. అందుకు ఏం జాబ్ నీకు తెలియనట్లు నంగి యాక్టింగ్లు చేయొద్దు. నీకు అన్ని స్టూవర్ట్పురం విన్నావంటే ఇన్నా అన్నావు, ఇంకా స్టూవర్ట్పురం విన్నావు, దండుపాలెం వినింటావా నువ్వు? దండుపాలెం కూడా వినింటావు, స్టూవర్ట్పురం వినింటావు, ఈ రెండు తెలుసు నీకు. దండుపాలెం అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది అట్లుంది, ఇప్పుడు దొంగతనం పంపించినట్టుంది. ఏది ఇప్పుడు నువ్వు చేసేది ఇప్పుడు అట్లే ఉంది. దొంగతనం అని సాధారణ ప్రజలు అంటారా, వీళ్ళు ఏమనుకుంటారు, రాబిన్ హుడ్ అనుకుంటారు. డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్. అయినా దొంగతనం కాదు, తస్కరించుట. రాబిన్ హుడ్ అంటే ధనికుల దగ్గర కొట్టేస్తాను, ఈక్వల్ సమానంగా అంటే బీగలు కోసేది, పగలు కొట్టేది, సౌండ్ రాకుండా చేసేది, మళ్ళా శబ్దాలు రాకోకుండా చేయడము, ఆయిల్ పూసుకునేది అన్ని నీకు ఇవాడు క్లారిటీ వచ్చి ఉంటుంది. నువ్వు ఎంచుకో ఏమి చిల్లర బజార్, నువ్వు ఎంచుకో ఏమి చిల్లర బజార్ మమ్మడా ఎవడు ఇచ్చినది నీకే జాబు? ముట్టాల నాయలా, నీకు ట్రైనింగ్ ఇచ్చి నీకు రాష్ట్రాలు దాటిస్తా అంటారు. రాష్ట్రాలు దొంగతనాలు ఎవడిస్తాడు అసలు, ఎవడు పోతాడా? నువ్వే ధైర్యం ఉందంటే బొంగులో తెలివితేటలు లేవా? తెలివితేటలు ఉన్నాయి కాబట్టి స్టోర్పురం లేవో, ధైర్యం ఉందనుకుంటే దండుపాలెం లేవో, వ్యాపారం లేవో, నువ్వు కాల్చి నువ్వు దాంట్లో నీ అంత లేదు నాకు తెలివి. నరికేస్తారు ఏ కుట్రమూడో నువ్వు. ఇప్పుడు అట్లా పోయినారు కాబట్టి వాళ్ళలో ఖాళీ పడిన పోస్టులకి ఇప్పుడు వేసినారు. ఎవరు వేసినారు వాళ్ళని? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పోయినారు, వాళ్ళు సంఘం పోయినారు, మిగతా కూడా సంఘం చేస్తారు. మళ్ళా చెప్పేదానికి ఏమైనా కొద్దిగా ఉండాలి మైండ్ ఏమైనా. ఓయమ్మ అసలు చంపేస్తారు అట్లా. దొరుకుతాయి కదా నువ్వు, నీ టైం బాగాలేకపోతే దొరుకుతావు. అట్లే కదా ఇప్పుడు నీ స్టూవర్ట్లో ముగ్గురు దొరికినారు, ముగ్గురిని చంపి పడేసినారు. మళ్ళీ పోలీసులు అసలు ఇండ్రు ఇట్లాంటివి ఇట్లా బ్యాచ్లు గీళ్ళంటే కాళ్ళు కీళ్ళు తీసి ఎన్కౌంటర్లు చేసి పడేస్తారు. మళ్ళా ఓయమ్మో నాయన నేను ఆడబోనా దానికి, నాకు అస్సలు వద్దవుతు నాకు అస్సలు వద్దవుతు. అసలు నువ్వు చెప్పడం ఏంది, నేను చెప్పడం ఈనడం ఏంది? అసలు నేను ఏదో జాబ్ అనుకుంటే లాక్ మ్యాన్ గా పోవా? లాక్ మ్యాన్ బొంగు బ్యాన్ ఆడ లాక్ చేస్తారని అసలుకి నేనేదో జాబ్ అంటే ఏదైనా మంచిది ఏమన్నా ఉంటుందిలే అనుకున్నా. రిపేరే కదా ఇది. ఏంది రిపేర్? బొంగు రిపేర్, బీరువాల్ రిపేర్. బయట లోపల ఇంట్లో పోతావు, బీరువాల్ రిపేర్ చేస్తావు, తప్పేముంది? రిపేర్ అంటారు, దొంగతనం అంటారు.
దాన్ని రిపేయమంటారు, దొంగతనం అంటారు. ఏ ముద్రష్టమోడా ఉయ్యి చెప్తాను స్వామి అనుకుంటాడు, గుండెలో జల్లు అంటుంది. సో నువ్వేదో జాబ్ ఇచ్చాను, నేనేదో ఉప్పొంగిపోతేమో వద్దా నాకు వస్తాయి. ఏమవుతాయి, నువ్వేం పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చినట్టు వద్దా డిమాండ్ చేస్తాను. నువ్వు ఎవడు వద్దాడు నీకు కూడా ఇద్దరు చెప్తాడు. 10 మంది 100 మంది చెప్తే 100 మంది వద్దంటారు. 100 మంది కాదు అసలు, ఒకరు వద్ద 100 మంది వద్దంటారు కాబట్టి 100 మంది 500 రూపాయలు ఎంత అవుతుంది? 5,000 అవుతుంది. 100 మంది 500 కడితే 5,000 అవుతుంది. అయ్యో అంత డబ్బులా? అట్లా ఎవడన్నా చేస్తాను నేను అంటాడేమో అని వెయిట్ చేస్తాను. ఎవడు నేను చేస్తా అండంలే, చేయలేనప్పుడు 500 మిగిలిపోతుంది. ఏమిటి ఏడు మిగిలిపోతుంది? ఏమే ఏమిటి ఏడు మిగిలిపోతుంది? ఏమే నాకు మడతాను 500 కావాలా? ఎవరు బీగం తెప్పించిందిలే బీగం ట్రైనింగ్ కి. అసలు బీగానికి దానికి ఏమన్నా సంబంధమా? మళ్ళా నువ్వు ఒకరో బియ్యం డబ్బు ఇది పట్టుకొని పోవాలా నువ్వు పోయేటప్పుడు? మళ్ళా ఎవరు ఎక్విప్మెంట్ వాళ్ళే తీసుకొని పోయి నువ్వు ఈ బీగం మీద ట్రైనింగ్ తీసుకునేది. దీన్ని ఎట్లా కోయాలా, దీన్ని ఎట్లా తీయాలా, దీన్ని ఎట్లా లోడ పెట్టాలా? నేను చెప్పినానేమన్నా? ఎవరు ఏమన్నా? నమ్మకం కాదు, మన ఇంటికి వాడేది అదే ఈ బీగం. సేమ్ ఇట్లాంటిదే మన ఇంటికి కూడా ఉంది. ఫస్ట్ కన్నా మన ఇంటికి ఎత్తావు నువ్వు అని అంటే అర్థమైందా? నేనేం ప్లాన్ వేసినాను, నువ్వు ఫస్ట్ మన ఇంటికే కన్నం వేస్తావు. నువ్వు కన్నం వేసే రోజు ఇంట్లో ఏం పెట్టినా తీసేస్తా. కానీ ఇంట్లో పోయినాయని చెప్పి 20 తులాలు పోయినాయి, 15 తులాలు పోయినాయని చెప్పి, బంగారు పోయినాయని చెప్పి నిన్ను ఎన్కౌంటర్ చేపించే పూచి నాది. పోయినాయని చెప్పి బంగారు పోయినాయని చెప్పి నిన్ను ఎన్కౌంటర్ చేపించే పూచి నాది. నువ్వు వీరమరణం పొందుతావు దాంట్లో. ఏది మీ స్టూవర్ట్పురంలో నువ్వు వీరమరణం పొందినట్లు నీకు శిలా విగ్రహం పెట్టిస్తా. దానికి కూడా అదే పాకిస్తాన్ వాళ్ళ కంటే డేంజర్ మీరు. వేరే వాళ్ళ సొమ్ము కొట్టేసే ఇళ్ళకి దూరే నా కొడుకులు బంచోళ్ళం కుట్టా నువ్వు. నేను అంటాడదే వీర మంది పొందమంటే ఏమన్నా పాకిస్తాన్ లో చంపి చచ్చిపోయాడేమో అనుకున్నాడు. సరేలే కానీ ఇప్పుడు నువ్వు ఎన్ని గంటలకు బయలుదేరుతావు? ఏమిటి చేస్తావురా? నాకొద్దా. నీకు ఇంకోటి కరా, నువ్వు బయలుదేరంటే నువ్వు వెంటనే బయలుదేరి బస్ స్టాండ్ యాదాంట్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు, ట్రైన్లో పోవచ్చు అనుకునేవు. నువ్వు వాళ్ళ టీంలోకి చేరిన వెంటనే ఫోటోలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇట్లా చోట అన్ని పబ్లిక్ ఉండే చోట పెట్టేస్తారు ఫోటోలు ఆటోమేటిక్గా. నువ్వు పబ్లిక్లో తిరిగేకుండదు. నువ్వు ఎంత చాకచక్యంగా ఎట్లా తప్పించుకొని పోతావా అనేది నువ్వు దారి చూసుకొని, అడ్డదారులు గిడ్డదారులు చూసుకొని, వాడిని లిఫ్ట్ వీని లిఫ్ట్ పోయేదాడు బండ్లు కొట్టేసుకొని ఆ బండ్లు వేరే చోట విడిచిపెట్టేసి ఇట్లా జర్నీ చేసుకుంటే హ్యాపీ లైఫ్ టైం చేసుకుంటే పోతావు. అది హ్యాపీ లైఫ్ గుడ్ల మొగమాడా. ఊరు చంపి ఊరు నరికి మళ్ళీ ఊని బండి కొట్టేసి ఏంది నువ్వేం మాట్లాడుతావు? నీకు అర్థమవుతుందని ఏం చేయాలనుకుంటున్నా? నువ్వు దొరికితే నిన్ను చంపేస్తారు. చాలా తేడా ఉంది. నువ్వేదో ఫీల్ అవుతావు, నువ్వేదో నువ్వు చేసి అంత లేదమ్మా. పుట్టుబడి చూస్తేనే పరిగెత్తుకుంటూ వస్తారు జనాలు వాడే అని. పుట్టుబడి చూస్తేనే పరిగెత్తుకుంటూ వస్తారు జనాలు వాడే అని. రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని చూస్తారు, దొరికిన కట్లు తీసుకొని చంపాలని చూస్తారు. పేరు ప్రఖ్యాతలు భారీగా ఉంటాయి. నీకు అర్థమైందే? సాధించాడు చెప్తాను నీకు ఈడే కాదు, వేరే రాష్ట్రాల్లో తమిళనాడులో కర్ణాటకలో కూడా ఫోటోలు అతికిస్తారు. ఏమి ఆ పని చేసి ఆడనే వేస్తారు ప్రపంచం అందరికీ తెలిసిపోయేలాగా. ఇప్పుడు పోవా? మంచి పని అది ఏమన్నా పోవద్దు, అనవసరం లెక్కే కాల, నాకు ఇచ్చేస్తే సరిపోతుంది. నాకు ఇవన్నీ వద్దు. అసలు నేను ఏదో జాబ్ అనుకుంటే ఏదో మంచిది అనుకుంటే నువ్వు ఇట్లా అంటే ఇరికిస్తావు అనుకుంటే నాకేం తెలుసు? సైతాన్ మమ్మడం వల్ల నువ్వేమన్నా ఉండాలి కొద్దిగా. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? నువ్వో కాల్చిట్టే నీ ఫ్రెండ్స్ పంపి, లేదా నీ వాళ్ళు పంపి. ఏందో ఆ నీచమైన దాంట్లోకి ఎవరు పోతారు? మళ్ళా నువ్వు అట్లా అన్నప్పుడు నన్ను పంపిద్దాం అనుకున్నాను. నువ్వు నీచుడే కాబట్టి నువ్వు అనుకోవాల్సిందే. నువ్వు అనుకోవడం లేదా? ఏంది కాదా? కాదు నువ్వు తెలుసు నాకు అప్పుడే నువ్వు కాదని. అప్పుడే ఎప్పుడో డౌట్ వచ్చిండే. ఏందో నువ్వు అనుకున్నదే. ఏందోలే పో, స్నానం చేసి ఇంక పో, ఏదన్నా తినేసి పండుకోపో. అంటే నువ్వు డబ్బులు అడిగి స్టూవర్డ్ వాళ్ళతోనే పెట్టుకోవాలని చూస్తానా, దండు వాళ్ళతోనే పెట్టుకోవాలని చూస్తానా? వాళ్ళతో వాళ్ళే వస్తారు. నువ్వు నోరు ఏదో అదుపు తప్పి నోరు టంగ్ స్లిప్ అయ్యేదని తప్పక్కన అనేవు.
500 కోసం ప్రాణాలు తీసుకోవాలని నీకేమైనా ఉందేమో చెప్పు. ఏం ముద్రష్టం మళ్ళీ వచ్చారు మళ్ళీ. సరే వాడు అడుగుతాడని వాళ్ళకి అడుగుతాడు మాట, మీరేమన్నా వాళ్ళకి అడుగుతాడు మాట, మీరేమన్నా రిటర్న్ ఇస్తారా? వాడు కాదు అని శిఖర, నీకు నిజంగా మనస్ఫూర్తిగా తీసుకున్నారని ఏమైనా బాధ ఉంటే చెప్పు. బాధ అయితే ఉందినా ఏమి నీ ఫోటో పంపించి వీనికి ఇచ్చేది ఇచ్చేయండి అని చెప్తా. నాకే నీ కష్టపడేది సొమ్ము, కష్టపడింది జీవితం ఏడను వచ్చిన 500 బాగుండే అట్లానికి వద్దులే. ఏడు చేస్తాను నువ్వు హ్యాపీగా లేవు కదా అందుకు. ఆఫీస్ వస్తాలే. రే నువ్వు వాళ్ళతో పెట్టుకోగలను అనుకుంటే పెట్టుకో, వాళ్ళేం పెద్ద ఏం ఉండదు. 500 కూడా చంపుతారా? ఎవరు 10 రూపాయలకి చంపుతారు. మనిషి పుట్టుకైతే కదా వాళ్ళది. నీచాతి నీచమైన క్రూరమైన రాక్షసులు. నీ 500 అడిగినావని వాళ్ళకి ఒక్క మాట నేను చెప్పినాను అనుకో, వాళ్ళు నీకు నడుచుకుంటూ పోతాడని ఒక్కో పార్ట్ తీసుకొని పోతారు, నీకే తెలియకుండా. అట్లుంటుంది. అయినా తగులు నీకేం బలం తక్కువ, నీకేమి ధైర్యం తక్కువ, నీలో ఏమైనా ఊపు లేదా, నీలో ఏమైనా పట్టుదల లేదా? నువ్వు అనుకుంటే ఎంతసేపరా? వాని అమ్మ 30 మంది నిలబెట్టి గాల్లెక్కిస్తే నరకవు నువ్వు. నన్ను రెచ్చగొట్టి వాళ్ళతో ఇరికిచ్చేయాలనే కదా నువ్వు. నువ్వు కొట్టలేవా? ఊరినే ఉండు. నువ్వు కొట్టగలవా? కొట్టలేవా? కామెడీ షోలో బ్రహ్మాండం లేపినట్లు చెప్తున్నావు నువ్వు పైకి. నువ్వు నిజం ఒక 5 మందిని కొట్టలేవా? నిజం చెప్పు, నీ బలం నాకు తెలుసు. ఒక 5 మందిని కొట్టలేవా? నువ్వు ఈడ నువ్వు డబ్బా ఊసుకుంటే బరే. సరే ఎంతమందిని కొడతావు? కొట్టచ్చు, కొడతానే. అదే నాకు తెలుసులే. నీ చెప్పు ఎంతమందిని కొడతావు? 6 మందిని కొట్టచ్చు. ఎగరేసి కొడతావా? ఎగరేసి కొడతావా? ఎట్లా కొడతావు చెప్పు సార్? నీట్గా ఎగరేసి దొరికినట్లు పొల్లాడిచ్చి ఉరికెత్తిచ్చి కొడతావు కదా, చెప్పు. కొడతాను. ఈ వాయిస్ మెసేజ్ వినండి. మీలో ఎవరు దొరికినా కూడా ఉరికెత్తిచ్చి కొడతాడంట పరిగెత్తి పైకెత్తి. దొరికినా కూడా ఉరికెత్తిచ్చి కొడతాడంట పరిగెత్తి పైకెత్తి. 6 మంది అన్నాడు. మీరు 6 మంది కాదు, 2 వచ్చి వీని కథ ఏదో చూడండి. నువ్వు మళ్ళీ 6 మందిని ఉరికెత్తిచ్చి కొడతా అన్నావు. అందుకే అడిగి పెడతాను నువ్వు. క్షమాపణ చెప్పు. వద్దు, నమస్కారం. అసలు కొట్టలేను, ఏం చేయలేను. ప్లీజ్ అంటే మీకు అసలు మీకు దయచేసి నాకు 500 వద్దు, ఏమొద్దు. ఇంత కాలు పట్టుకుంటా క్షమాపణ చెప్తాను. నమస్కారం, అసలు కొట్టలేను, ఏం చేయలేను. ప్లీజ్ అంటే మీకు అసలు మీకు దయచేసి నాకు 500 వద్దు, ఏమొద్దు. ఇంత కాలు పట్టుకుంటా క్షమాపణ చెప్తాను. మాకు ఆ డబ్బులు అవుతుంది అసలు. నన్ను అసలు ఏంటి కొడతా? నాకు ఏమైనా బడ్జెట్కి ఏమైనా ఉందా? ప్లీజ్ దయచేసి వదలండి ప్లీజ్ అండి. నేను తప్పు అయిపోయింది, సారీ అండి, క్షమించండి. నేను ఏదో చెప్తాపా. అయినా నువ్వు సంబంధం లేని విషయాల్లో పొద్దున్నే దూరద్దు. నువ్వు బాత్రూంలోకి దూరేది నేర్చుకో, ఇట్లా పంచాయతీలోకి దూరేది నేర్చుకోవద్దు. నువ్వే కదా నన్ను పిలిచి గెలికిండేది. నువ్వు ఏదో లీడర్ అవుతావు అనుకోండి, KGF టైపు. అది సినిమా, ఇది రియల్. గంత కాల్చలేవా? కాక నిజం చెప్పు, గంత కాల్చలేవు బట్ అని. లేదు నేను ఇరికిలే, చెప్పు నిజం చెప్పు. ఏది అని ఒకసారి ఇప్పుడు రాకు తిప్పలాడతా అన్నాడు. ఇప్పుడు ఏకంగా గన్ను తీసుకొని వస్తాడంట మీ మీద. నాకు ఆడలేదన్నా, అసలు మీ ఆడ చంపనన్నా. మీకు దయచేసి వదిలేయండి అన్న నన్ను. అసలు దీంట్లోకి ఇన్వాల్వ్ చేయొద్దండి అన్న, ప్లీజ్ అన్న. నాకు అసలు దీనికి గన్ను తెలుదు, ఏమీ తెలుదు, భోజనం తెలుదు అసలు. సరే వాయిస్ రికార్డులని కట్ చేసేసాను, పంపిద్దాడు వాళ్ళకి. ఎవరికి అదే? కస్టమర్ కేర్కి. ఏ ముద్రష్టమాడ వాళ్ళకేంటి పెట్టి చచ్చిపోయినా? టైం పాస్ టైం పాస్ ఏం బొంగులో పోసాను అదే. అసలు ఎట్లుంది అసలు టైం పాస్ అంటే? మళ్ళా నువ్వు అదే కలిసి భయపడినట్లు నటించినావు కదరా. నిజం చెప్పు. ఎవడు పడతారు తెలుదా నా గురించి? అదే కదా. కమలాసన్ కన్నా స్నానం చేయపో, డిప్స్ కొట్టుకో స్నానం చేసి. ఇంకా ఇప్పుడు 500 తిన్నట్టు కాదు, ఎంత పీకలు తెలుసు. ఇప్పుడు 500 తిన్నట్టు కాదు, ఎంత పీకలు తెలుసు నాకు. ఏ గుడ్ర మూడ మళ్ళా సరిపోదు. నువ్వు చూడు ఏమైతుంది. చూసుకుందాం, అన్నీ చూసినాం కదా ఇట్లా.